శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం మే 29, 2026 అధిక జ్యేష్ఠ శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం మృగశిర కార్తె త్రయోదశి ఉదయం 9:51 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 10:38 వరకు. వర్జం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 6:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుండి ఉదయం 9:01 వరకు. మరలా మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. కుబేర స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఉద్యోగములో అనుకూల వాతావరణము ఏర్పడుతుంది. పెద్దల నుండి సలహాలు సూచనలు తీసుకుంటారు. వృషభ రాశి. గ్రూప్ రాజకీయాలకు దూరముగా ఉండుట మేలని గ్రహిస్తారు. పదవులు సంప్రాప్తిస్తాయి. మిథున రాశి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అను దానిని కుటుంబ బాధ్యతలలో వర్తింపచేయరు. నూతన విద్యావకాశాలు. కర్కాటక రాశి. సోదరి వర్గీయుల నుండి సన్నిహితుల నుండి వినూత్న రీతిలో రాజకీయ యత్నములు వస్తాయి. వాహనాలు కొనుగోలు. సింహరాశి. ఆర్థిక సంబంధిత విషయాల మీద మీ దృష్టిని కేంద్రీకరించవలసి వస్తుంది. విద్యావకాశాలు కలవు. కన్యారాశి. మంచితనం, కార్యదక్షత, నైతిక ధర్మం ఇవన్నీ బరువుగా పరిణమిస్తాయి. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. వాహన సౌఖ్యం. తులారాశి. మీరు అనుకున్న పనిని సాధించి విజయమును, లబ్ధిని పొందగలుగుతారు. ప్రజాకర్షణ ఏర్పడి ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి. సమాజములో పలుకుబడి, గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తుల సహకారము లభించుట వలన లాభము చేకూరుతుంది. ధనస్సు రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు ధనము బాగా ఖర్చు చేయవలసి వస్తుంది. కొత్త పరిచయాలు. మకర రాశి. మీ గురించి చెడుగా ప్రచారము చేసే వ్యక్తులకు దూరము ఉండటం మంచిది. విలువైన సమాచారం అందుతుంది. కుంభరాశి. సంతానము యొక్క విద్యా విషయముల మీద మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. మీనరాశి. గృహ నిర్మాణము, భూమి కొనుగోలు మొదలైన విషయములు నెమ్మదిగా సానుకూలపడతాయి. నమస్కారం.